బీఆర్ఎస్ జెండా మోసిన నేత ఒకరు, మరో నేత 40 ఏళ్లుగా హస్తం పార్టీతో అనుబంధం ఉన్న లీడర్. ఇద్దరు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు అధికారంలో ఉండగానే తిరుగుబావుట ఎగరవేసిన వారి. పైగా ఇద్దరు నేతలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలే కావడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆ నేతలు పొలిటికల్ లెవెల్ స్టార్స్ గా, రాజకీయంగా సంచలనమైనప్పటికీ ఇప్పుడు ప్రతిపక్ష నేతలుగా ప్రజల తరపున గలం వినిపిస్తున్నారు. ఇంతకు ఎవరా ఇద్దరు నేతలు? అధికారంలో ఉండి సొంత పార్టీ అధిష్టానాన్ని ఎదురించేలా దారితీసిన పరిస్థితులేంటి? నాడు ఈటెల రాజేందర్, నేడు జీవన్ రెడ్డి. అధికార పార్టీలకే ఝలకిచ్చిన నేతలు. పంతం కోసం పవర్లో ఉన్న పార్టీనే ఎదురించిన నేతలు. గులాబీ కండువా తీసేసి కాషాయ కండువా కప్పుకున్న ఈటెల. హస్తం పార్టీకి గుడ్ బై, కారెక్కనున్న జీవన్ రెడ్డి. కరీంనగర్ జిల్లాలో పొలిటికల్ రెబల్ స్టార్లుగా సీనియర్ నేతలు. ఈటెల రాజేందర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ మోస్ట్ లీడర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పేరున్న నాయకుడు. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంట నడిచి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుడిగా ఆయనకు మంచి పేరుంది. ఇక జగిత్యాల ఎక్స్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీవన్ రెడ్డి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత. 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగి ఈ మధ్యే తెగదెంపులు చేసుకుని పొలిటికల్ హాట్ టాపిక్ గా నిలిచారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఈ ఇద్దరు నేతల తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీలో ఉంటూ సొంత పార్టీ అధిష్టానం పైనే ధిక్కార స్వరం వినిపించిన లీడర్లు. తెలంగాణ పొలిటికల్ సినారియోలో రెబల్ స్టార్లుగా పాపులర్ అయిన నేతలు. గులాబీ జెండాకు ఓనర్లమని గళమెత్తి ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ కు దూరమైతే, పార్టీలో హక్కుదారులమంటూ రచ్చ చేసి అధికార కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు జీవన్ రెడ్డి. అధికారంలోకి వచ్చేంత వరకు పార్టీ జెండాలు మోసిన నేతలు ఆ తర్వాత సొంత పార్టీ తీరునే తప్పుబట్టి విపక్ష నేతలవుతున్నారు. పార్టీ నిర్ణయాలను విభేదించలేని వారు మౌనంగా అక్కడే కొనసాగుతుంటే, ఈ ఇద్దరు నేతలు మాత్రం పార్టీ అధికారంలో ఉండగానే గడప దాటి బయటకు వచ్చేశారు. వారిలో ఒకరు మాజీ మంత్రి, మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కాగా, మరొకరు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. ఇద్దరి పార్టీలు వేరైనా అధికారంలో ఉన్న పార్టీలో నుంచి బయటకు వచ్చి ప్రతిపక్ష నేతలుగా మారి పొలిటికల్ హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. గత నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఒంటి కాలిపై లేచారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారికి గుర్తింపు ఇవ్వకుండా జంపింగ్లకు ప్రాధాన్యత ఇచ్చి అవమానించారని హర్ట్ అయ్యారు. అయితే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లుగా చర్చ జరుగుతోంది. అధికార పార్టీని వీడిన జీవన్ రెడ్డి ఇప్పుడు ఆ పార్టీకే రాజకీయ ప్రత్యర్థిగా మారుతున్నారు. జీవన్ రెడ్డి మాదిరిగానే గతంలో ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు చేశారు. వామపక్ష భావజాలం ఉన్న ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ లో 2003లో చేరి ఉప ఎన్నికలతో కలిపి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో గులాబీ జెండాకు ఓనర్లమంటూ వ్యాఖ్యలు చేసిన ఈటెల ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో కారు దిగారు. కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యమంటూ ప్రకటించి బీజేపీ గూటికి చేరారు. బీజేపీలో చేరాక ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2023లో గులాబీబాస్ కేసీఆర్ పైనే గజ్వెల్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2024లో మల్కాజ్గిరి ఎంపీగా కంటెస్ట్ చేసి గెలిచి బీఆర్ఎస్ టార్గెట్ గా అస్త్రాలను సంధిస్తూనే ఉన్నారు. అయితే అటు ఈటెల, ఇటు జీవన్ రెడ్డి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడిన నేతలు. అధికారంలోకి వచ్చాక అంతో ఇంతో పదవులు అనుభవించారు కూడా.
కానీ తమకు ప్రయారిటీ దక్కట్లేదన్న అసంతృప్తితో ఈటెల బీఆర్ఎస్ లో తిరుగుబాటు బావుట ఎగురవేసి కాషాయం గూటికి చేరారు. జీవన్ రెడ్డి కారెక్కేందుకు రెడీ అవుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు చెందిన సీనియర్ నేతలకు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలో ఓ స్టేజ్కు చేరాక పరిస్థితులు కలిసి రావడం లేదన్న చర్చ జరుగుతోంది. అటు ఈటెల ఇటు జీవన్ రెడ్డి పంతం కోసం సొంత పార్టీలని ఎదిరించి తలపడి నిలబడుతూ ప్రత్యర్థులుగా సవాలు విసురుతూ ఉండడం పొలిటికల్ ఇంట్రెస్టింగ్ గా మారింది.